మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారండి? మరి ఈ సమయంలో బిబ్లికల్ కౌన్సిలింగ్ లో భాగంగా ఈరోజు మనము ఎక్లెసియాలజీ గురించి తెలుసుకుందాం. ఎక్లెసియా అనేటువంటి మాట రెండు గ్రీకు పదాల యొక్క కలయిక. ఎక్లెసియా, ఎక్, కాలియో అనేటువంటి రెండు గ్రీకు పదాల నుంచి వచ్చింది. ఆ మాటకు అర్థం ఏంటంటే, పిలువబడినటువంటి వారు, లోకములో నుండి పాపంలో నుండి పిలువబడి ప్రత్యేకింపబడిన ప్రజలకు ఇవ్వబడిన పేరు ఏంటంటే, ఏ పేరు? దేవుని యొక్క సంఘము అని పేరు. అందుకనే మరి అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28 వచ్చినట్టు, దేవుడు అంటే ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనే మాట మనం చూస్తాం. కాబట్టి మొట్టమొదటిగా సంఘం గురించిన వాగ్దానమును యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఏమని? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అనేటువంటి మాటని మనం ఎంతో స్పష్టంగా గమనించగలము. పేతురు గారితో ప్రభు చెప్తాడు. కాబట్టి సంఘము అనే మాటకి అర్థం అది. అట్లాగే సంఘములో దేవుడు మరి ఏ ఏ విషయాలను మరి పరిశుద్ధ బైబిల్ వివరించారు అనే విషయాన్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనము రాయబడిన మాట ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన తన సంఘాన్ని ఆయన కడుతున్నానని చెప్పినాక మరి అది సంఘానికి పునాది అనే మాటను మనం గుర్తించాలి. అదే మాటని కొరింథీ రాసిన పత్రికలో కూడా మనము చూడగలుగుతాం. అదే మాటని ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం 2వ అధ్యాయంలో. కాబట్టి సంఘము పునాది, సంఘం యొక్క పునాది. రెండవదిగా మరి మత్తయి సువార్త 18వ అధ్యాయం సంఘ క్రమము. ఒక వ్యక్తి పాపం చేస్తే మరి ఆ వ్యక్తిని ఎట్లా సమకూర్చాలి అనే విషయాలన్నింటినీ కూడా, సంఘం యొక్క క్రమం ఏంటి అనేది మనం చూస్తాం. మొదట నువ్వు మాట్లాడాలి, ఇద్దరుగా మాట్లాడాలి, తర్వాత సంఘానికి తెలియపరచాలి అనే విషయాన్ని సంఘం యొక్క నమూనా అక్కడ మనం చూస్తాం. అట్లాగే యోహాను సువార్త 13 నుంచి 17 అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి ఇచ్చిన ఆదేశం ఏంటి అనే సంగతులు కూడా మనం ఎంతో స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతాం. అపోస్తుల కార్యాలంతా మనం చూసినట్లయితే సంఘం యొక్క చరిత్ర, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ఆయన ఎట్లా నడిపిస్తూ వచ్చినాడు, దేవుని యొక్క శక్తి మీద సంఘం ఎట్లా ఆధారపడ్డది, ఎట్లా విస్తరించింది, ఎట్లా వ్యాపించింది, ఇలా అనేక విషయాలు మనము అపోస్తుల కార్యాల్లో సంఘం యొక్క చరిత్ర మనము చూడగలుగుతాం. అదే రీతిగా మరి రోమీ రాసిన పత్రిక 12 నుంచి 16 అధ్యాయాలు మనం చూసినట్లయితే సంఘం యొక్క సిద్ధాంతం ఏంటి, దాని యొక్క ఆచరణ ఎలాగా అనే విషయాల్ని మనం ఎంతో స్పష్టంగా చూడగలుగుతాం రోమా 12 నుంచి 16 అధ్యాయాలు. అదే రీతిగా కొరింథీ రాసిన మొదటి పత్రిక సంఘంలో ఉన్నటువంటి మరి సమస్యలు, వాటిని ఎట్లా పరిష్కరించాలి అనే విషయాల్ని కొరింథీ రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఎంతో స్పష్టంగా వివరిస్తూ వచ్చారు. అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే మరి సంఘం యొక్క స్వభావం ఏమై ఉంటూ వచ్చింది, లేకపోతే సంఘములో ప్రభువైన యేసుక్రీస్తు వారు విమోచించినట్టు తన సంఘములో ఆ మహిమ ఐశ్వర్యం ఎలాంటిది, పరిశుద్ధుల్లో ఆయన యొక్క స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యము అనే మాటని దేవుడు రాయించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కాబట్టి సంఘం యొక్క స్వభావము ఏంటనేది ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. సంఘం ఎలా ఉండాలి, సంఘానికి మరి ప్రభువు ఏం చేశాడు, ఈ విషయాలన్నిటిని కూడా మనం చూస్తాం. అదే రీతిగా కొలస్సీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే సంఘము క్రీస్తు ప్రభు, ఆయన ఎలాగూ మరి సంఘానికి ఆయన శిరస్సుగా ఉంటూ వచ్చాడు, మరి ఈ సంగతులన్నిటి కూడా కొలస్సీయులకు రాసిన పత్రికలో మనము చూడగలుగుతాం. అదే రీతిగా తిమోతి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, తీతు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే సంఘములో పరిచర్య ఎలాగ చేయాలి, ఎవరు చేయాలి, ఎవరిని నాయకులుగా ఉంచాలి అనేటువంటి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా సంఘ కాపురుల యొక్క పత్రికలు అని చెప్పొచ్చు. వాటిని ఈ విషయాలు మనం అక్కడ చూడగలుగుతాం. అదే రీతిగా దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రికలో మనం చూసినట్లయితే మరి సంఘములో ఉండే శ్రమలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలు మనం చూస్తాం. అదే రీతిగా తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, 2వ పత్రిక మనం చూసినట్లయితే సంఘం యొక్క భవిష్యత్తు ఏంటి, ప్రభువు భవిష్యత్తులో సంఘాన్ని ఎలా ఉంచబోతున్నాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి మరి పత్రికలో 13వ అధ్యాయం మనం గమనించినప్పుడు మరి అక్కడ రాయబడిన మాట ఏంటంటే సంఘం యొక్క నాయకులు, వారికి మరి సంఘం ఎలా లోబడాలి, ఎలా విధేయత చూపించాలి అనే విషయాలు అక్కడ రాయబడుతూ వచ్చాయి. అదే రీతిగా యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసినట్లయితే పాపము లేకపోతే పాపంలో పడిపోయిన వ్యక్తులని ఎట్లా సరి చేసుకుంటూ రావాలి, పాపంతో ఎట్లాగ మనం మరి ఆ విషయాలు సరి చేసుకుంటూ రావాలి పాపంలో వ్యక్తిని అనే విషయాలు మనము చూస్తాం.
చివరిగా ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాలు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన సంఘాన్ని ఆయన విశ్లేషిస్తున్న విధానాన్ని మనం చూస్తాం. ఇదంతా కూడా దేవుని యొక్క వాక్యంలో నుండి ఎంతో స్పష్టంగా మనం చూడగలిగినటువంటి విషయాలు. ఇక మరి దేవుని యొక్క వాక్యంలో సంఘము అనే మాటకు అర్థం ఏంటంటే విమోచింపబడ్డ ప్రజలు అని చెప్పుకున్నాం. ఈ సంఘం అనేది మరి సార్వత్రిక సంఘము లేదా స్థానిక సంఘము అనే భాగాలుగా మనం చూస్తాం. సార్వత్రిక సంఘం అంటే ఫలానా ఫెలోషిప్ చెందినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు అని అర్థమా? కాదండి, కాదండి. అసలు ఈ డినామినేషన్ అనే గోల కోసం మాట్లాడకండి. డినామినేషన్ అనేవి మనుషులు తమ యొక్క సొంత అభిప్రాయాన్ని బట్టి తీసుకొచ్చారు. చివరికి ఏం చెప్పారంటే మా క్రమం గొప్పది, మేము గొప్పోళ్ళం, మేము చెప్పింది కరెక్ట్ అనేటువంటి పతన స్థాయికి పతాక స్థాయికి మనుషులు వెళ్ళిపోతూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్నదల్లా ఒకటే క్రమము, అది సంఘ క్రమము. సంఘానుకున్న పేరు ఒకటే, అది క్రీస్తు సంఘము. పలానా ఫెలోషిప్ ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క మస్తిష్కం నుంచి వచ్చినవి తప్ప పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి వచ్చినవి కాదు. ఇక ఒకవేళ మీరు అనొచ్చు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 7 సంఘాల పేర్లు ఉన్నాయి కదండి అంటే అవి సంఘాల పేర్లు కాదు, సంఘాలు ఉన్న ఊర్ల పేరు. ఏ నగరంలో ఏ పట్టణంలో సంఘం ఉందో ఆ పట్టణం పేరుతో అక్కడున్న సంఘము అనే అర్థం వచ్చేటట్లుగా రాయబడుతూ వచ్చింది. కాబట్టి విషయాన్ని గుర్తించాలి. అయితే ఈ సార్వత్రిక సంఘము లేదా స్థానిక సంఘము ఎట్లా పనిచేయాలి అంటే క్రీస్తు ప్రభు యొక్క శిరసత్వంలో పనిచేయాలి. క్రీస్తు ప్రభు వారే దానికి మరి ప్రధానమైనటువంటి అధ్యక్షుడు, ఆయనే సంఘములకు శిరస్సై ఉంటూ వచ్చాడు. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సలహాలు, ఎందుకంటే మనం ఆయన ఎందుకు ముద్రించబడున్నాం, ఆయన బోధలో మనం వెళ్ళాలి. ఇంకేంటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని సంఘాన్ని మనం ముందుకు నడిపించాలి. ఇది సార్వత్రిక సంఘమైన స్థానిక సంఘమైన చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పని. ఇక దేవుని యొక్క వాక్యంలో మరి సంఘం ద్వారా దేవుడు ఏమి నెరవేర్చాలనుకుంటున్నాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మొట్టమొదటిగా సంఘం ద్వారా ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడంటే శిష్యులను చేయాలి. ఇదే మాట మత్తయి సువార్తలో మరి 28వ అధ్యాయంలో 18 నుంచి 20 వచనాల్లో మనం చూసినప్పుడు ప్రభు అన్నాడు కదా, ఏమన్నాడు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. కాబట్టి సమస్త జనులు ఏం చేయాలా? శిష్యులుగా చేయాలా. ఏం చేయాలండి? శిష్యులుగా చేయాలి. ఇది సంఘానుకున్నటువంటి బాధ్యత. ఇక శిష్యత్వం గురించి తర్వాత నేను ఒక వీడియో చేస్తానండి, అది చాలా పెద్దది, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మళ్ళీ వేరు ఉంటుంది. ఇక రెండోదిగా సంఘానుకున్నటువంటి బాధ్యత ఏంటి అంటే దేవుడు సంఘం ద్వారా పరిచర్య ధర్మాన్ని జరిగించాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అక్కడ చెప్తున్న మాట ఏంటి? క్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లుగా పరిచర్య ధర్మము అనే మాట మనం చూస్తాం. కాబట్టి పరిచర్య ధర్మం అనేది విస్తరించాలి, క్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధిని చెందాలి. సంఘములో పరిచర్య ధర్మాన్ని దేవుడు నియమిస్తూ వచ్చాడు, అది జరగాలి. మూడోదిగా సంఘాన్ని మరి దేవుడు ఎందుకు కోరుకున్నాడు అంటే సంఘం ద్వారా దేవుడు ఏం చేయాలి అనుకుంటున్నాడు అంటే సమకూర్చే బాధ్యతను సంఘానికి అప్పగించాడు. మరి మత్తయి సువార్తలోనే మనం చూసినట్లయితే 12వ అధ్యాయంలో మరి 30వ వచనం కానీ, లూకా సువార్త 11వ అధ్యాయం 23వ వచనం కానీ ఏం చెప్తుందంటే అక్కడ యేసు ప్రభువు వారు అంటాడు, నాతో సమకూర్చిన వాడు చెదరు కొట్టేవానికి చిలికాడు అంటాడు, నా పక్షాన లేనటువంటి వాడు నాకు విరోధి అంటాడు. కాబట్టి సంఘంలో బలహీనులు ఉంటారు, తొట్టుబాటు పడే వాళ్ళు ఉంటారు, పడిపోయే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ మనం ఏం చేయాలంటే తిరిగి సమకూర్చాలి. ఈ బాధ్యత సంఘానికి ఉంది, ఈ బాధ్యత సంఘానికి ఉంది. మరి నేనెందుకు సమకూర్చాలి, నాకేం పని అని అనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, అయ్యా నీకు అప్పగించాను కదా బాధ్యత, నువ్వు చెప్పాలి అంటాడు. కాబట్టి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరికి ఎక్కువగా ఇస్తే వారి యొద్ద ఎక్కువగా దేవుడు వసూలు చేస్తాడు. ఇది సంఘ నియమం. కాబట్టి నాకేం సంబంధం లేదండి, చేతులు కడిగేసుకుంటున్నారంటే అక్కడ యేసు ప్రభువు కూడా నేను కడిగేసుకుంటున్నాను ఆయన ఇంకేమీ లేదంటాడు. కాబట్టి సమకూర్చాలి. బోధ చెప్పి వదిలేసేది కాదండి మన పని ఏంటంటే వ్యక్తిగతంగా వ్యక్తులు కలిసి ప్రభు కొరకు సిద్ధపరచాలి. ఇది ప్రాబ్లం. అర్థమవుతుందండి. ఇంకా 4వదిగా చూసినట్లయితే సువార్త ప్రకటించాలి. మనం మరి మత్తయి సువార్త చూస్తున్నా, మార్కు సువార్త చూస్తున్నా, లూకా సువార్త చూస్తున్నా, యోహాను మరి సువార్త చూసినా కూడా ప్రభు ఏం చెప్పాడంటే సువార్త ప్రకటించాలి. అదే మాట కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మొదటి పత్రికలో మరి పౌలు భక్తుడు కూడా అంటాడు, ఆయన శరీరం తిని
ఆయన రక్తాన్ని త్రాగుతున్న మనము ఆయన వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి అనే మాట ఎంతో స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఇక సంఘం చేయాల్సిన పని ఏంటంటే ఐదోదిగా మరి సత్క్రియలు చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడింది ఏమంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ఇవి సంఘం చేయాలి, మంచి పనులు చేయాలి, ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి, విధవరాండ్రులను పోషించాలి. కాబట్టి సంఘము ఎన్నో సత్క్రియలు కూడా వెళ్ళాలి. ఇది చాలా అవసరం. ఇక ఆరోదిగా ప్రభు రాకడ కొరకు సంఘం సిద్ధపడాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. మరి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, పెండ్లి కుమార్తె ఏం చేస్తుంది, తనను తాను సిద్ధపరచుకుంటుంది అనే విషయాన్ని మనము చూడగలుగుతాం. చివరిగా ఏడోదిగా సంఘము ప్రభువుని మహింపరచాలి. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, యుగ యుగములకు ఆయన సంఘములో క్రీస్తు మూలముగా మహిమ కలగాలి అంటాడు. కాబట్టి ఈ 7 అంతల పరిచర్య సంఘం ద్వారా జరగాలి అని చెప్పేసి ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి దాని కొరకు సంఘంలో దేవుడు నాయకులను ఉంచుతూ వచ్చాడు. మరి అధ్యక్షులు కావచ్చు, అది బిషప్లు అంటాం కదా. బిషప్ నే గ్రీకులో ఏమంటామంటే ఎపిస్కోపోస్ అంటారు. ఎపిస్కోపోస్ అంటే బిషప్ గారు అని అర్థం. అంటే అధ్యక్షుడు, అదొక పదవి. అధ్యక్షుడు అనేది అదొక పదవి. అట్లాగే మరి పెద్ద, ప్రెస్బిటరోస్ అనేటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే పెద్ద, ఎల్డర్ అని అర్థం. అదేంటంటే అదొక బిరుదును తెలియపరుస్తుంది. పెద్ద అనేది ఏంటంటే ఒక బిరుదును తెలియపరుస్తుంది. అట్లాగే పాస్టర్, పొయ్మ్యాన్. పొయ్మ్యాన్ అంటే పొయ్యి మీద ఉండే మ్యాన్ అని కాదు. పొయ్మ్యాన్ అంటే కాపరి, కావలి కాయువాడు అని అర్థం. కాబట్టి ఇది చేయవలసిన పనిని తెలియపరుస్తుంది. ఇంచుమించు ఇవన్నీ కూడా మరి సమానమైనటువంటి విలువలతో కూడినటువంటి పరిస్థితులుగా మనం చూస్తాం. సంఘంలో మరి ఈ బాధ్యతలు అన్నీ ఉన్నాయి. ఇంకా అట్లాగే డీకన్స్ మనం చూస్తాం కదా. అదే డీకన్స్ అంటే మినిస్టర్స్ అంటాం, పరిచారకులు. కాబట్టి పరిచారకులు అనేటువంటి బాధ్యత కూడా ప్రభు సంఘంలో ఉంచుతూ వచ్చాడు. డయాకోనోస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి ఈ డీకన్ లేదా మినిస్టర్ అనే పదాలు వచ్చాయి. కాబట్టి మరి పరిచర్య ఎప్పుడు పురుషులేనండి, స్త్రీలు చేయకూడదండి అంటే స్త్రీలు కూడా పరిచర్య చేయొచ్చు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, స్త్రీలు సంఘములో పరిచర్య చేయొచ్చు. మరి రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయంలో మొదటి వచ్చినప్పుడు ఉంటది, కెంక్రేయలో ఉన్నటువంటి ఆ పరిచారకురాలుగు పీబే అను సహోదరి అనే మాటని పౌలు భక్తుడు రాయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అట్లాగే తిమోతి గారికి రాస్తూ మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 11వ వచనం మనం చూసినట్లయితే పరిచర్య చేసే స్త్రీలు అనే మాట రాయబడుతూ వచ్చింది. కాబట్టి స్త్రీలు పరిచర్య చేయొచ్చు. అయితే ఏం చేయకూడదు అంటే పురుషుడి మీద ఆధిక్యత చూపకూడదు, అట్లాగే పురుషునికి బోధించకూడదు. మరి పరిచర్య అంటే ఏంటండి అంటే స్త్రీల పరిచర్యలు ఉంటాయి, చేయొచ్చు. యవనస్తుల మధ్య పరిచర్యలు ఉంటాయి, చేయొచ్చు. అట్లాగే చిన్నపిల్లల మధ్య పరిచర్యలు ఉంటాయి, చేయొచ్చు. ఇవన్నీ కూడా చేయడానికి స్త్రీలకి ఆధిక్యత ఇవ్వబడింది. కొన్ని మందిరాల్లో విచిత్రం ఏంటంటే మరి స్త్రీలు పాటలు పాడకూడదు, స్త్రీలు ప్రార్థన చేయకూడదు, స్త్రీలు ఆరాధన చేయకూడదు. ఇంకా స్త్రీలు సంఘాలు రావడం ఎందుకండి? చాలా దారుణం అండి. వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధలు మనుషులు తీసుకొస్తూ ఉన్నారు. ఇది చాలా 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 మరి బాధపడాల్సినటువంటి విషయం. ఎందుకంటే అసలు స్త్రీ కూడా బోధించవచ్చు. ఎందుకు బోధించడానికి దేవుడు అవకాశం లేదంటే మొట్టమొదటి మన తల్లి, జీవము గల ప్రజలందరికీ తల్లి ఒక ఆవిడ ఉంది కదా. ఎవరావిడి? హవ్వమ్మ. హవ్వ అనే మాటకి అర్థం ఏంటంటే జీవము గల ప్రతి వారికి తల్లి. ఆ తల్లి మాట విని మన తండ్రి గారు ఎవరు ఆదాం గారు ఏం చేశాడంటే దేవునికి విరోధంగా పాపం చేశాడు. కాబట్టి ఇక మరలా ఇలాంటివి జరగకూడదని ప్రభు ఏం చేసినట్టే స్త్రీలకు పురుషుడికి బోధించి ఆధిక్యతనివ్వలేదు, కానీ సంఘంలో పరిచర్య చేయొచ్చు వాళ్ళు. కాబట్టి ఈ విషయాలు గుర్తించాలి. ఇలాగూ సంఘ నమూనాలో ముందుకి పరిచర్య వెళ్ళాలి. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకోనండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సంఘ పరిచారకులుగా కానీ సేవకుడిగా కానీ ఒక వ్యక్తి ఉండాలంటే మరి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా మరి మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. అట్లాగే మరి ఇక్కడ ఎక్లెసియాలజీలో మనం గమనించినట్లయితే మరి ఆయా డినామినేషన్ సంబంధించినటువంటి పరిస్థితుల కోసం కూడా మనం మాట్లాడాలి, కానీ అవన్నీ మనం మాట్లాడట్లేదు. ఎందుకంటే మనకి
మెయిన్ డాక్ట్రిన్ ఏదంటే ఇదిగోండి ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఈ గ్రంథమే మన మెయిన్ డాక్ట్రిన్. కాబట్టి మనుషులు తెచ్చిన సిద్ధాంతాలు వాళ్ళ విధానాల కోసం నేను ఎప్పుడు మాట్లాడినండి. నేను ఏది మాట్లాడినా సరే బైబిల్లో ఉందా లేదా దాని గురించే మాట్లాడతాను. కాబట్టి బైబిల్ ఆధారం చేసుకుని మరి ఒక వ్యక్తి పాపంలో పడిపోతే ఎలా కౌన్సిల్ చేయాలి, అసలు సంఘ నాయకుడిగా నా బాధ్యత ఏంటి, సంఘంలో నా రోల్ ఏంటి, నేను దాన్ని ఎట్లాగా ఆ సమస్యను పరిష్కరించాలి, దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతాయి. కాబట్టి విషయాలు గుర్తించండి. రానున్న దినాలలో మరి ఇలాగూ మరి అనేకమైన వీడియోస్ ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపినట్లుగా నా కొరకు మీరు ప్రార్థన కొనసాగిస్తున్న దాని కొరకే మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి తదుపరి మరి చివరి మరి శాస్త్రం ఏంటంటే ఎస్కటాలజీ, దాని గురించి కూడా సంక్షిప్తంగా మనం నేర్చుకుందాం. అదైనాక మరి బిబ్లికల్ కౌన్సిలింగ్ ని మనం ముందుకి కొనసాగిద్దాం. మరి మా వీడియోలు మీకు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే ఇతరులతో షేర్ చేయండి, దయచేసి లైక్ చేయండి. ప్రభు యొక్క కృప మనకు తోడేండి నడిపించిన గాక. మీకు అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నామండి.